చేస్తానా తను చెప్తాదేమో అని ఒక ఫీలింగ్ లో పెడుతున్నాను అనమాట. అంతే, కెమెరా పెడితేనా మేము ముందన్నా ఓపెన్ గా చెప్తాదేమో అని. ఏమైందంటే ఈ లైక్ మధ్యకాలంలో నేను కొంచెం దూరం ఉండడమో లేకపోతే ఇంకోటి నేను షూట్స్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. సరే అదంతా ఓకే, బట్ ఈ గ్యాప్ లో నైని వేరే అబ్బాయితో చాట్ చేస్తుందంట. లైక్ నేను మాట్లాడినప్పుడు ప్రతిసారి నా ఫ్రెండేలే ఏం కాదు, వాడికి మన గురించి తెలుసు కదా, మన వీడియోస్ చూసాడు కదా, అది అంటది. కానీ బట్ నాకు జెలసీ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను రీల్స్ చేసినప్పుడు తనకు కూడా జెలస్ ఉంటుంది. బట్ అది నా యాక్టింగ్ పరంగా నేను చెయ్యాలి, తప్పదు. అండ్ దట్టు నేను నా అంతటి నేను వెళ్ళి ఎవరితో చేయను. బట్ నా అక్కడ తీసుకెళ్ళి అట్లా చెయ్యన్న యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తాను అంతే. వాళ్ళతో మాట్లాడను, ఎందుకంటే నాతో వచ్చే వాళ్ళందరికీ తెలుసు. నేను వాళ్ళతో ఆ సీన్ వరకు వాళ్ళు ఎలా చేయమంటే అలా చేసి బయటకు వచ్చేస్తాను అంతే. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే రివర్స్ కదా, ఒక అబ్బాయితో ఇట్లా మాట్లాడడం, అది నైట్ 2-3 అయినా కూడా పడుకోకపోవడం. నేను మీతో మాట్లాడుతూ మీతో చాట్ ఏమో అనుకున్నా, మీ నెంబర్ నాతో ఉందిగా అన్న, అది చూస్తే మీ నెంబర్ కాదు. నాకు అప్పుడు అనిపించింది నేను మొన్న బేసిక్ గా నేను గొడవ పడ్డది కూడా దానికోసమే. మీరు చూస్తుండొచ్చు తన ఛానల్లో కొట్టానని ఒక వీడియో కొట్టాను కదా, దాంట్లో నిజంగానే మాట అన్నా కదా నేను, నువ్వు ఊరికే నైట్ చాటింగ్ చేసుకుంటూ పడుకున్నావు అది అని. నాతో అన్నది చాటింగ్ కానీ నాతో కాదు. నాకు కూడా లైక్ ఈ రోజే తెలిసింది అది నాతో కాదని, వాళ్ళ ఫ్రెండ్ తో చేస్తున్నాను చెప్పింది నాకు ఓపెన్ గా. కాకపోతే నాకేంటంటే ఏ అబ్బాయికైనా జెలసీ ఉంటది. బట్ నేను అలా ఎప్పుడూ తనను తప్పుగా తీసుకోలేదు. బట్ మరీ నైట్ 2-3 దాకా పడుకోకుండా వాళ్ళతో చాటింగ్ చేయడాలు, ఇట్లా మాట్లాడాలి ఇవన్నీ నాకు నచ్చట్లేదు అనమాట. అడిగితే ఏమో ఏమైతుంది, నువ్వైతే పోయి చేస్తావు కదా అన్ని, నేను చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటుంది. నేను చేయడం వేరు, లైక్ నాది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది నేను ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడినా అది నాకు క్లారిటీ ఉంది. బట్ తను అలా చేస్తున్నప్పుడు నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట. అదే అడుగుదామని కెమెరా పెట్టా. మీ ముందే ఇప్పుడు అడుగుతా. నా రూమ్ లోనే ఉంది, టీవీ పెట్టుకొని కూర్చుంటా అన్నది. మరి ఏం చేస్తాం తెలీదు. చూడాలి, ఇంకా చూడాలి, ఒకసారి చూద్దాం దాన్ని. ఏం చేస్తున్నాను అందరా? ఏం లేదు. ఎవరితో చాట్ చేస్తున్నావు? నేనేం చాట్ చేస్తున్నావు? మరి వాట్సాప్ ఎందుకు ఓపెన్ ఉంది? మెసేజ్ ఉన్నాడు. వాట్సాప్ కాదు, స్నాప్ పైకి అనేసిన. ఫస్ట్ ఎందుకన్నావు చెప్పు. అన్నావులే కరెక్ట్. అన్నా నప్పుకున్నాక మళ్ళీ ఎందుకన్నావు అంటావు. పైకన్నావు ఎందుకన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు అడుగుతుంది. నేను ఎవరితో మాట్లాడతా? పిచ్చా నీకేమన్నా? అందుకే అన్నట్టు కొత్తగా బిహేవ్ చేయకు ప్లీజ్. నేనేం కొత్తగా బిహేవ్ చేయాలి? నిజంగా చెప్పు, ఏదైనా ఉంటే నాకు చెప్పు, ప్రాబ్లం లేదు, నేను ఫీల్ అవ్వను. నాకేముంటది? మీ చెల్లెలు 24 hours నా పక్కనే ఉంటది, అడుగు. మా చెల్లెకు కూడా తెలుసు అది. మా చెల్లెనే అడిగిన, ఆల్రెడీ అడిగిన తర్వాతనే ఇట్లా చేస్తున్నా, డిసిషన్ తీసుకున్నా. ఏం డిసిషన్? బ్రేకప్ చెప్తున్నావు? బ్రేకప్ కి పోవాలి అన్ని ఉండే నా దగ్గర. బ్రేకప్ చెప్పాలా? నీతో వచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ డిస్కషన్ వేరే దగ్గర పెట్టేటోని. సరే చెప్పు. ఎవరితో చాట్ చేస్తున్నావు అడుగుతున్నా. చూసుకో, నేను ఎవరితో చాట్ చేయట్లేదు. నేను ఎందుకు చాట్ చేస్తాను? మరి అది పిచ్చిదా రాత్రి ఎవరితో చాట్ చేస్తున్నావు అని చెప్పడానికి? నీకు చెప్పిందామే? నాకు కూడా తెలుసు కదా, నువ్వు అన్నావు కదా నార్మల్ నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అని. నా ఫ్రెండ్ తో మాట్లాడతా, మరి నాకు ఫ్రెండ్స్ ఉండొద్దా చెప్పు? ఉండొచ్చు. అవును ఉండొచ్చు. అవును 2-3-4 దాకా ఏం మాట్లాడుతున్నావు? పని లేదంటే వాళ్ళకి మాట్లాడతారు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇంత రచ్చపోవా? నాకు అర్థం కావట్లేదు. అంటే మేము మాట్లాడుకున్న కన్వర్సేషన్ గుర్తొచ్చింది. మీకు సిచ్యువేషన్ తో ప్రాబ్లం లే అన్న, ఓన్లీ లాఫింగ్. నీకు ఎట్లా కనిపిస్తున్నా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నా? గుర్తుంది నాకు, నేనేం చాట్ చేసినాను. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను నా బాధ నేను చెప్పుకుంటున్నా. నువ్వు వాళ్ళు చాట్ చేసి నా ముందే నవ్వుతుంటే నాకు ఎట్లుంటది? నేను నాకు ఫ్రెండ్స్ ఉంటా, నేను బాధలు చెప్పుకోవాలి కదా. అవును, ఇప్పుడు నువ్వు నార్మల్ గా నా ముందు ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నప్పుడు కూడా అంత బ్లష్ అవుతుంటే నాకు ఎట్లుంటది? కాలదా? నేను బ్లష్ అవ్వట్లేదు వంశీ. ఎట్లుంది దాని ఫేస్? ఎట్లుంది? వెళ్ళిపోతుందా? బ్లష్ అవ్వట్లేదు. మరి దీన్ని ఏమంటారు చెప్పవా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు నవ్వు వస్తుంది అంతే. ఈ యాంగిల్ ఎవరికైనా పొసెసివ్నెస్ ఉంటది, అది మంచిదే. నాకు అట్లా ఉండడం ఇష్టమే, కానీ మరీ ఓవర్. ఇప్పుడేంది ఇట్లా ఓవర్? నేను మాట్లాడుతున్నావు, అది అడుగుతుంటే నువ్వు ఎందుకు ఓవర్ అంటున్నావు? ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అని చెప్తున్నావు, స్నాప్ పైకన్నా అని చెప్తున్నావు, ఫ్రెండ్ అని చెప్పినా అంటున్నావు, అవును బాధలు చెప్పుకున్నా అంటున్నావు, కానీ అవుతున్నావు. ఏమైనా సింక్ ఉంది నువ్వు చెప్పిందా? రాత్రి 2-3 దాకా ఏముండే చెప్పు. పిచ్చిదా? సీరియస్ గా అడుగుతున్నావు. ఎందుకు అవుతున్నావే? నేను ఏం మాట్లాడుతున్నా?
నీకు నా ఫ్రెండ్స్ గురించి తెలుసు, నేను ఎవరితో